హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. సంచాలక్గా పవన్ కళ్యాణ్ పడాలా, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. తనుజ కావాలని కంటెంట్ కోసం కళ్యాణ్తో గొడవ పడిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే రీతు చౌదరి సంచాలక్గా ఫెయిల్ అయిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాలా ఓటింగ్ రాకెట్ కన్నా వేగంతో కొనసాగుతుందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లకు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. చాలా అంటే చాలా వ్యత్యాసాలు అయితే జరుగుతున్నాయి ఓటింగ్లో. ఒకరు టాప్లో, ఒకరు సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, అంటే వ్యత్యాసం అయితే చాలా అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఎవరు టాప్లో ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాలా సంచాలక్గా పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడంటే 100% పాస్ అయ్యాడని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయము. మీరు ఎపిసోడ్ చూసినా కూడా 100% కళ్యాణ్ పడాలా రైట్ డిసిషన్ తీసుకున్నారని మీరు కూడా అంటారు. అక్కడ సుమన్ శెట్టి పొట్టిగా ఉన్నాడు, సంజన హైట్ ఉందని చెప్పి కళ్యాణ్ పడాలా ఏం చెప్పంటే, సో మీరు గేమ్ ఫస్ట్ ఆడండి, బాక్సులు ఎలా ఉన్నా పర్లేదు, ఫస్ట్ హైట్ అయితే పెట్టుకోండి మీరు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సంజన గారు హైట్ ఉన్నారు కాబట్టి గేమ్ అనేది వన్ సైడ్ అవుతుంది. సో సంజన గారు ఫటాఫట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ పొట్టిగా ఉన్నటువంటి సుమన్ శెట్టి పెట్టలేడు కాబట్టి అక్కడ గేమ్ ఆగిపోవద్దు, గేమ్ కంటిన్యూ కావాలని చెప్పి కళ్యాణ్ ఏమంటారంటే, మీరు ఎలాగైనా పెట్టండి పర్లేదు, నేను లాస్ట్ డిసిషన్ నేను తీసుకుంటలే అని చెప్పి ఆయన క్లియర్ కట్ ఏంటంటే ఇద్దరిని ఎంకరేజ్ చేస్తారు. సో నువ్వు పొట్టిగా నువ్వు పెట్టలేవు అనుకున్నా కూడా నువ్వు ఎలాగైనా పర్లేదు, నువ్వు పెట్టు. మొత్తానికి మొత్తం బిగ్ బాస్ ఇచ్చిన బాక్సులు మొత్తమే 8 బాక్సులు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. సో 8 బాక్సులు ఎవరు పెట్టలేరు కాబట్టి ఆల్మోస్ట్ 6 బాక్స్ వచ్చే వరకు బిగ్ బాస్ బజర్ వేయడం జరిగింది. సో ఇక్కడ యాక్చువల్గా మీరు 24/7 లైవ్ చూసినా అలాగే ఎపిసోడ్ చూసినప్పుడు క్లియర్ కట్గా 6 బాక్సులు సంజన గారే పెట్టారు. కావస్తే నేను తమిళ ఫోటో కూడా పెట్టాను, మీరు కావస్తే క్లియర్ కట్గా చూడండి. అలాగే నా ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టాను, ఇన్స్టా స్టోరీలో కూడా చూడండి. 100% ఇక్కడ సుమన్ శెట్టి గారు అబద్ధం ఆడడం జరిగింది. సుమన్ శెట్టి గారు ఓన్లీ పెట్టింది 5 బాక్స్ మాత్రమే. ఇక్కడ 6 బాక్సులు సంజన గారు పెట్టిన తర్వాత సుమన్ శెట్టి గారు 6 బాక్స్ పెట్టడం జరిగింది. అక్కడ బాక్స్ వైజ్ చూసినా కూడా సంజన గారు విన్నరు. ఇక్కడ కావాలని దివ్య నిఖిత కానీ, బర్ని కానీ, ఇక్కడ తనుజ కానీ కావాలని కళ్యాణ్ని నెగిటివ్ చేయాలి, కళ్యాణ్ని ఎలాగైనా తప్పు అని చెప్పి నిరూపించాలని చెప్పి కావాలని గొడవ పడ్డారు. వాళ్ళు గొడవ పడేసే టైంలో సుమన్ శెట్టి కూడా లేదు నేను 6 పెట్టానని చెప్పి సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. నాకైతే క్లియర్ కట్గా నిన్న లైవ్ 2-3 సార్లు చూశాను పాస్ పెట్టుకొని, ఎందుకంటే రికార్డ్ చేసిన కాబట్టి చూశాను. అలాగే ఎపిసోడ్ కూడా చూసి క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ పడాల డిసిషన్ అనేది కరెక్టు. ఎందుకంటే తను గేము ముందుకు కొనసాగాలి అని చెప్పి మోటివేషన్ కోసం చెప్పానని చెప్పి తను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో నాకు అర్థమైన అనాలిసిస్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల డిసిషన్ అనేది పర్ఫెక్ట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ 6 బాక్సులు ఇక్కడ 6 బాక్సులు పెట్టినప్పుడు ఎవరిది కరెక్ట్ ఉందో వాళ్ళది విన్నర్ చేయడం జరిగింది. సో ఎందుకంటే శ్రీజాకు బర్ని గారికి టాస్క్ జరిగినప్పుడు దువ్వాడ మాధురి గారు సేమ్ అదే ఎవరిది ప్రాపర్గా ఉందో వాళ్ళకు విన్నర్ ఇవ్వడం జరిగింది. సో అదే ఈక్యులేషన్ ప్రకారము ఇక్కడ కూడా కళ్యాణ్ పడాల చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే బాక్సులు క్లియర్ కట్గా ఏకదాటిగా క్లారిటీగా కనిపిస్తున్నాయా లేవా, ఉంకల్ టింకల్గా లేకుండా కరెక్ట్ ఉన్నాయా లేవా, చూసే విధానం బాగుందా అంటే సంజన గారితో పర్ఫెక్ట్ ఉంది. సంజన గారు ఫస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ సుమన్ శెట్టి గారు వాళ్ళ స్క్వేర్ బాక్స్ అని కరెక్ట్ లేదు, బాక్సులు కూడా చూడడానికి కరెక్ట్ లేవు, వంకల్ టింకల్గా ఉన్నాయి. సో ఇక్కడ సుమన్ గారు బాక్సులు ఫస్ట్ పెట్టలేడు, అలాగే చూడడానికి కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ సుమన్ గారు ఓడిపోయినట్లే. సంజయ్ గారు బాక్సులు కరెక్ట్ పెట్టారు, చూడడానికి కూడా పర్ఫెక్ట్ ఉంది. సో బాక్స్ 6 ఫస్ట్ పెట్టింది కూడా సంజన గారు. సో ఓవరాల్ గా చూసుకుంటే నా అనాలిసిస్ ప్రకారము 100% కళ్యాణ్ పడాల తీసుకున్న డిసిషన్ పర్ఫెక్ట్. అలాగే నిన్న తన కోసం తను స్టాండ్ తీసుకోవడం నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇలాగే కళ్యాణ్ పడాల ఉంటే 100% కళ్యాణ్ పడాల విన్నర్ ని ఎవరు ఆపలేరు. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అవ్వడం ఖాయం అనిపిస్తుంది. నిన్న ఎలా అగ్రెసివ్గా ఉన్నాడో, తన కోసం తను స్టాండ్ తీసుకుందో అలాగే ఉంటే మాత్రం కళ్యాణ్ పడాలని కొట్టేవాడు ఎవడు లేడని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నిన్న తనుజ కానీ, బర్ని కానీ, దివ్య కానీ వీళ్ళందరూ అగనిస్ట్ మాట్లాడుతున్నా కూడా తన కోసం తన స్టాండ్ తీసుకుని చూడు, ఆ విధానం పర్ఫెక్ట్ ఉంది.
సో చూద్దాం వీకెండ్ లో నాగమామ ఎవరికి సపోర్ట్ గా మాట్లాడతాడు, తనుజాకు సపోర్ట్ మాట్లాడతాడా, కళ్యాణ్ పడాలకు సపోర్ట్ మాట్లాడతాడా, ఎవరికి సపోర్ట్ మాట్లాడతాడు చూద్దాము. నాకు తెలిసినంత 100% కళ్యాణ్ పడాల కరెక్ట్ డిసిషన్ తీసుకుని నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల కరెక్టా, తనుజ కరెక్టా? సో సుమన్ ఫస్ట్ పెట్టాడా లేకపోతే సంజన ఫస్ట్ పెట్టిందా బాక్సులు, ఎవరు పెట్టారా అనేది కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ నాది తప్పు అయితే కింద కామెంట్ పెట్టండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ నేను ఈ వీడియో చేయకన్నా ముందే 2 నుంచి 3 సార్లు 24/7 లైవ్ చూశాను, అలాగే ఎపిసోడ్ చూశాను. కాబట్టి ఇంత కుండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నాను. కళ్యాణ్ పడాలా కరెక్ట్ డిసిజన్, ఇది ఫిక్స్. అలాగే రీతు చౌదరి సంచాలక్గా ఫెయిల్ అయిందా అంటే రీతు చౌదరిని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ డిమాండ్ పవన్ ని తనుజ బయటికి తోసేయడం జరిగింది. అలాగే డిమాండ్ పవన్ ఒకసారి కింద పడడం కూడా జరిగింది. సో ఇక్కడ రీతు చౌదరి అన్నెసరీ డిసిషన్ తీయడం వల్ల తను ప్రతిసారి తన సంచాలకుగా ఉండడం వల్ల తన డిసిషన్ ఎందుకో ఫెయిల్ అయితే వస్తాయి. తను కన్ఫ్యూజ్ అవుతుందా లేకపోతే తన ఆలోచన విధానం తప్పు ఉందా తెలియదు, కానీ రీతు చౌదరి అయితే సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉంది? రాకెట్ కన్నా వేగంతో కళ్యాణ్ పడాల ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ట్విట్టర్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్ లో కొనసాగుతున్నాడు. కళ్యాణ్ పడాలకు పాజిటివిటీ అనేది చాలా పెరిగింది. ఇది తనుజ గారికి నెగిటివిటీ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో తను గొడవ పడడము, అలాగే నాదే కరెక్ట్ డిసిషన్ అనడము, ఇవన్నీ తనుజ గారికి చాలా మైనస్ అయిపోతూ వస్తున్నాయి. సో అవన్నీ ప్లస్ కళ్యాణ్ పడాలకు అవుతూ వస్తున్నాయి. ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల్ అయితే టాప్ లో కొనసాగుతున్నాడు. సో నేను కళ్యాణ్ పడాల పిఆర్ అయితే కాదండి, నేను యాజ్ ఎ జెన్యున్ గా రివ్యూవర్ గా చెప్తున్నాను. నా ఓల్డ్ ఛానల్ కూడా నేను కరెక్ట్ చెప్పాను, అది అన్ఎక్స్పెక్టెడ్ గా డిలీట్ అయింది. సో ఇక్కడ నేను కళ్యాణ్ పిఆర్ అయితే కాదు, కానీ ఎవరు కరెక్ట్ డిసిషన్ తీస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారం అయితే కళ్యాణ్ అయితే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి నా సపోర్ట్ కళ్యాణ్కే ఉంటుంది. సో ఎవరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళకు ఉంటుంది. సో నా అనాలిసిస్ ప్రకారం చూసినా కూడా కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి చూసుకుందాము. నామినేషన్ లో ఉన్నవారు కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు చౌదరి, దివ్యనికిత, గౌరవ్, డిమాండ్, నిఖిల్. టోటల్ గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ ఓటింగ్ 31% లో కొనసాగుతుంది, తనుజ ఓటింగ్ 27% లో, భరణి గారు ఓటింగ్ 10% లో, సుమన్ ఓటింగ్ 7% లో, సంజన ఓటింగ్ 5% లో, రీతు ఓటింగ్ 4% లో, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డిమాండ్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2%. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే ఓన్లీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, కళ్యాణ్ పడాల అలాగే తనుజ, వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగతా 8 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 8 కంటెస్టెంట్ల ఓటింగ్ అనేది ఓన్లీ బిలో 10% మాత్రం కొనసాగుతుంది. సో ముఖ్యంగా 6 మెంబర్స్ ఓటింగ్ అయితే బిలో 5% ఉంది. వాళ్ళు ఎవరు అంటే సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాండ్, నిఖిల్, వీళ్ళైతే బిలో 5% మాత్రం కొనసాగుతుంది ఓటింగ్. సో మొత్తానికైతే నామినేషన్ లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు, అలాగే 10వ వారంలో కెప్టెన్ అయినటువంటి ఇమాన్యుయల్ చేత బిగ్ బాస్ అన్ని పనులు చేపిస్తున్నాడు. ఎందుకంటే కెప్టెన్ అయినా కూడా తనను ఇంట్లో ప్రజల మనిషిగా పెట్టి బిగ్ బాస్ అన్ని పనులు చేపిస్తుండో, అది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓ పాపం అతను కెప్టెన్ అయినా కూడా తనకు ఎలాంటి సదుపాయాలు లేకుండా చేసిండు. సో మొత్తానికి కమాండర్స్ గా ఉన్నటువంటి డిమాండ్కు, సంజనకు, తనుజకు, నిఖిల్కు వీళ్ళ మధ్యలో గేమ్లు అయితే ఈ రోజు కూడా జరగబోతున్నాయి. ఈ వారం మొత్తం ఫిజికల్ టాస్క్లు ఉండబోతున్నాయి. అలాగే బీబీ రాజ్యంలో ప్రజలుగా ఉన్నటువంటి కెప్టెన్ అయినటువంటి ఇమాన్యుయల్ బిగ్ బాస్ ఉన్నటువంటి అన్ని వర్కులు చేస్తున్నాడు. సో మీకు ఏమనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. అలాగే నా టాప్ 5 ఎవరైనా అందరూ అడుగుతున్నారు. సో ఫస్ట్ టాప్ 4 అయితే 100% కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, అలాగే డిమాండ్ పవన్, వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5th పొజిషన్ కోసము సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, నిఖిల్, బర్ని గారు. సో వీళ్ళు 5 మెంబర్స్ లో ఎవరో ఒకరైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన కొత్త అప్డేట్లు ఎప్పటికప్పుడు రావాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల మాకు వచ్చే లాభం ఏంది బ్రో అంటే 100% 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. సో మనకు బిగ్ బాస్ టీమ్ లో కొంత తెలిసిన పర్సన్లు ఉన్నారు కాబట్టి మనకు కొన్ని లీక్స్ వస్తాయి కాబట్టి
ఆ లీక్స్ నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. అన్ని లీక్స్ కాకుండా కొన్ని లీక్స్ మాత్రం పెడుతుంటాను. ఎందుకంటే చూసే లైవ్ని కానీ అలాగే 24/7 లైవ్ చూసే వాళ్ళు కానీ మనము వాళ్ళ ఉత్తేజాన్ని వాళ్ళ చూసే ఆశని మనము స్పాయిల్ చేయొద్దు. సో 100% కొన్ని లీక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్, నా పేరు జ్ఞానేశ్వర్. దయచేసి సపోర్ట్ చేయండి. మీ జ్ఞానేశ్వర్.